హలో అండి. హాయ్, నేను మీ ఝాన్సీని. మనం ఝాన్సీ స్టోరీస్ నుంచి ఇంకొక కథ విందామండి. ఇది తాతయ్య చెప్పిన కథ అన్నమాట. విందాం ఇప్పుడు. అమ్మ, నా పెన్సిల్ కనిపించిందా? కంగారుగా అడిగింది రమ్య. నీకు రోజు చెప్తూనే ఉన్నాను, ఎక్కడ తీసిన వస్తువును అక్కడ పెడితే అవసరమైనప్పుడు వెంటనే దొరుకుతుందని అంటూ వెతకసాగింది అమ్మ. అయితే ఓ 10 రూపాయలు ఇవ్వు, స్కూల్కి వెళ్ళే దారిలో పెన్సిల్ కొనుక్కుంటా, అసలే ఈరోజు లెక్కల పరీక్ష ఉంది అంది రమ్య. ఇంతలో వాళ్ళ తాతయ్య మూర్తి తోట నుంచి వచ్చారు. రమ్య వాళ్ళమ్మ ఇద్దరిలోనూ కంగారును గమనించి విషయం అడిగి తెలుసుకున్నారు. మొన్న కుర్చీ కింద పడి ఉంటే నేనే ఈ సొరుగులో దాచాను అంటూ డెస్క్లోంచి పెన్సిల్ బయటకు తీసి రమ్యకు ఇచ్చారు. వాళ్ళ తాతయ్య ఆ పెన్సిల్ తీసి రమ్యకు ఇచ్చారనమాట. ఏ వస్తువునైనా పని అయిపోగానే తీసిన దగ్గరే పెట్టేయాలి అని చెప్తుండగానే సరేనంటూ బడి బస్సు ఎక్కేసింది రమ్య. సాయంత్రం ఇంటికి వచ్చాక పరీక్ష ఎలా రాశావమ్మా అని తాతయ్య అడిగితే చాలా బాగా రాశా అంటూ సంతోషంగా బదులిచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని స్నాక్స్ తిని మరుసటి రోజు ఫిజిక్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు బ్యాగ్ తీసింది. హడావిడిగా అంతా వెతకసాగింది. ఇంతలో తాతయ్య ఏదో వెతుకుతున్నావేంటి అని అడిగారు. ఫిజిక్స్ నోట్స్ కనిపించడం లేదు తాతయ్య, రేపే పరీక్ష అంటూ ఏడుపు ముఖం పెట్టింది. మొదటి నుంచి నీకు చెప్పేది అదే, ఎక్కడిదక్కడ వదిలేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు తాతయ్య. ఇంతలో తన క్లాస్మేట్ కమల వచ్చి, రమ్య, నీ ఫిజిక్స్ నోట్స్ని స్కూల్లో వదిలేశావు, నీ పేరు చూసి తీసుకొచ్చా, ఇదిగో అంటూ ఇవ్వడంతో తన మనసు కుదుటపడింది. కమలకు థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత తాతయ్య, చూడమ్మా, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, ఎక్కడ తీసిన వస్తువులను అక్కడే పెట్టడం అలవాటు చేసుకుంటే ఈ కంగారు ఉండదు అంటూ మనవరాలని దగ్గరికి తీసుకున్నారు. అలాగే తాతయ్య అంటూ సంబరపడిపోయింది రమ్య. కథలో నీతి ఏమిటి అంటే, ఎక్కడి నుండి వస్తువు తీసామో మళ్ళీ అక్కడే సర్దేసుకుంటే మనకి వెతుకులాట తప్పుతుంది. ఏ వస్తువు మా అమ్మాయి అనేదిలేండి, ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉంచాలమ్మా అని చెప్తుంది తను. అలాగా ఏ వస్తువుకి ఏ ప్లేస్లో పెట్టాలో అక్కడ పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడు మళ్ళీ అక్కడ నుండి తీసుకుంటాము. లేకపోతే హడావిడిగా ఇల్లంతా వెతికేసుకుని కంగారు పడిపోయి ఈలోగా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అదన్నమాట నీతి, ఈ కథలో నీతి. ఓకే అండి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి.